గౌతమిపుత్ర శాతకర్ణితో టాలీవుడ్ హీరోలు ఎవ్వరు చేయని ప్రయోగం చేసిన బాలయ్య 101వ సినిమా విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ లో పడిపోయిండు. బాలకృష్ణ 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అని కొన్ని దినాల సంది ప్రచారం జరుగుతూనే ఉంది. రైతు సినిమాలో అమితాబ్ ను కూడా తీసుకోవాలని ప్లాన్ చేసిర్రు బాలయ్య, కృష్ణవంశీలు. అయితే బిగ్ బి డేట్స్ దొరకకపోవడంతో ప్రస్తుతానికి బాలయ్య ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టిండు. అమితాబ్ లేకుండా ఈ సినిమా కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకుందంట. దాంతో అటు రీసెంట్ గా రైతు కాన్సెప్ట్ తోనే చిరంజీవి ఖైదీ నంబర్ 150 దీచుడుతోని రైతు కథను కొన్ని దినాలు హోల్లా పెట్టాలని డిసైడ్ అయిందంట బాలయ్య. ఈ నడ్మిట్లే బాలకృష్ణ అలా నాయన మహానటుడు ఎన్టీఆర్ జిందగీ మీద ఒక సినిమా చేస్తున్నా అని అఫీషియల్ గా అనౌన్స్ చేసిండు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ను బాలకృష్ణ రెడీ చేసుకుండు. నాయన జిందగీ మీద తీయబోయే సినిమా సెట్స్ మీద కోతందుకు మస్తు టైం పట్టేటట్టు ఉండుతోని ఈ గ్యాప్ లనే తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ తో ఒక సినిమా చేసేందుకు కమిట్ అయిందనే ముచ్చట ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ నడ్మిట్లే డైరెక్టర్ కెఎస్ రవికుమార్ బాలయ్య ఇమేజ్ కు తగ్గ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పిండంట. ఇది బాలయ్య కలిసొచ్చిన పక్కా మాస్ మసాలాతో కూడిన ఫ్యాక్షన్ మూవీ అని చెప్తున్నారు. ఈ మూవీని సి కళ్యాణ్ నిర్మించే ఛాన్సెస్ ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ మూవీలా ఒక హీరోయిన్ గా శ్రీ అని అనుకుంటురంట. ఇక డైరెక్టర్ గా కెఎస్ రవికుమార్ ట్రాక్ రికార్డ్ ను చూస్తే గీ నడ్మిట్ల గీన హిట్ సినిమా తీసి శానా దినాలే అవుతుంది. గా నడ్మిట్ల రజనీకాంత్ తో చేసిన లింగా మూవీ అట్టర్ ఫ్లాప్ అయినుండే. ఆయనతో తమిళ స్టార్ హీరోలే పనిచేయడానికి ఇష్టపడతలేరు. గిసోంటి పరిస్థితులలో బాలయ్య గీనకు ఓకే చెప్పిండంటే జరంత ఆలోచించాల్సిన విషయమే. ఏమైనా దర్శకుడిగా వరుస ఫ్లాప్లున్న కెఎస్ రవికుమార్ ఇప్పుడు బాలకృష్ణతో చేయబోయే ఫ్యాక్షన్ మూవీతోనైనా దర్శకుడిగా మళ్ళీ ఫామ్ లకు వస్తాడా లేదా అన్నది చూడాలి.